హలో ఫ్యాంటాస్టిక్ పీపుల్. మోస్ట్ అవైడెడ్ మూవీ అయిన రాజా సాబ్ వచ్చేసింది అండ్ మన ప్రభా ఉన్నాడు అందులో. అండ్ మారుతి గారు తీశారంటే ఏదో భయంకరమైన ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ట్రైలర్ చూస్తేనే మనకి భయంతో పాటిన కామెడీ అన్ని కలుపుకుంది. అసలు ప్రభాని చూస్తే మాత్రం బీభత్సంగా ఉంది. మన యుఎస్ఏ ప్రీమియర్ షో చూసి మన ముందుకి రివ్యూ అవడానికి రెడీగా ఉన్నారు మిస్టర్ ప్రసన్. హాయ్ ప్రసన్. హాయ్ భగవాన్. యా, మూవీ ఎలాగుందో చెప్పేసేయండి ప్లీజ్. భగవాన్, ఎస్, నువ్వన్నట్టుగానే ప్రభాస్ ఒక ప్రభంజనం అయిన తరుణం, ది బిగ్గెస్ట్ ఇండియన్ సూపర్ స్టార్ ట్యాగ్ లైన్ తో ఈ ఫిల్మ్ అందులో తనకు భిన్నంగా పాత గుజ్జిగాడు ఆ స్టైల్లో మారుతికి సంబంధించిన హారర్ కామెడీ థ్రిల్లర్ జోన్ అని లోపలికి వెళ్ళాం. సినిమా అనుకున్న విధంగానే ప్రభాస్ ఓపెనింగ్ అదిరిపోయింది. మనకి ఆ ఫస్ట్ 5 minutes దద్దరిల్లిపోయింది. ఇట్స్ ఏ సూపర్ హిట్ ఓపెనింగ్. నెక్స్ట్ స్టోరీలకు వెళ్లే కొద్దీ సూపర్ హిట్ సినిమా అయింది. ఏదో కథ చెప్తున్నారు, ఆ కథ మనకు కనెక్ట్ కావట్లేదు. ఓహో, ఇది హారర్ ఫిల్మ్ కదా, అలాగే ఉంటదని మైండ్ లో మేం ఫిక్స్ అవుతున్నాం. ప్రభాస్ నెక్స్ట్ సినిమా రేంజ్ కి వెళ్ళింది, సినిమా నుంచి వెబ్ సిరీస్ రేంజ్ కి వెళ్ళింది, వెబ్ సిరీస్ టు సీరియల్ నుంచి రియాలిటీ షోగా ఎండ్ అయింది. ఇది ప్రభాస్ నేనా చూస్తుంది మనము. ఓకే, జనరల్ గా ప్రభాస్ ఉంటే మనం ప్రభాస్ ప్రపంచంలోకి వెళ్ళిపోతాం. ఆ కామెడీ గాని, అతనుకున్న ఒక స్వాగ్, ఆ స్లాంగ్ తో దదరిల్లిపోవాలి. తనతో పాటు ఉన్న కామెడియన్ బ్యాచ్ చాలా మంది ఉన్నారు. వాళ్ళు కామెడీ చేస్తున్నట్టు లేదు, కామెడీయే లేదు వాళ్ళ దగ్గర. ఈ ప్రభాసే ఆ కాస్తో కూస్తో కామెడీ పండించాడు. ఇక హారర్ కు సంబంధించి మనం స్టోరీ కనెక్ట్ అవ్వాలి. ఆ స్టోరీ ఇప్పటికి కూడా నాకు తెలియదు ఏంటో ఈ స్టోరీ. ప్రభాస్ అంతా లవ్వే మంది యాక్చువల్ గా ప్రభాస్ అని సర్ది చెప్పుకుంటూ ప్రభాస్ ని జనరల్ గా ఆన్ స్క్రీన్ చూస్తున్నప్పుడు మనకి ఏ లోపాలు కనపడవు. ఇప్పుడు అంత స్కోప్ ఇచ్చింది. స్టోరీ లేదు, ఆ కథనం లేదు, స్లోగా ఉంది. ఇవన్నీ ఏం చేసినాయి అంటే ప్రభాస్ కూడా స్లోగానే ఉన్నాడు. ప్రభాస్ లో చేంజెస్ కూడా కనపడుతున్నాయి మనకి. సో మనకి అప్పుడు కంపారిజన్ స్టార్ట్ అయింది. మిర్చి ప్రభాస్ లాగా లేడేంటి, బాహుబలి ప్రభాస్ లాగా లేడేంటి, దో వి నో ఇట్. మళ్ళీ సలార్ లో కవర్ అయినాడు యాక్చువల్ గా అయితే. సరే, కథ ఇంటర్వెల్ అయిపోయింది, ఇక కథ స్టార్ట్ అవుతుంది అనుకుంటున్నాం మనం ఏమో దృష్టిలో పెట్టుకుని వెళ్ళాం. రాజా సాబ్ గా చుట్ట ఎలిగించి ఈ స్క్రీన్ ఇటు తిరిగిన తర్వాత మనకి అతను ప్రభాస్ ఒక విలన్ ఇంపాక్ట్ ఉంటది అనే ఒక భ్రమలో వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత అంటే సినిమాయే భ్రమ, అది పట్టుకొని లోపలికి వెళ్ళాను నేను భ్రమతో. ఎక్కడా కనపడలా. మనకు సంబంధించి ఈ హారర్ లో ప్రభాస్ నిజంగా డెవిల్ అయ్యి పోపిస్తూ ఉంటే ఇంకో ప్రభాస్ ఆపాలి అని నాకు సంబంధించి స్టోరీ. అండ్ మనకి పోస్టర్ కూడా వదిలాడు, ఏది జోకర్ పోస్టర్. నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఓ వినూత్నంగా ఉంటది ఈ ప్రభాస్, ఆ జోకరు, ఆ విల్లనిజం దద్దరిల్లిపోద్ది అనుకున్నా. అది ఏమీ లేదు. అతని జోకరు నిజంగా జోకర్ లాగే ఉన్నాడు. మనకి ఎంత డిసప్పాయింట్మెంట్ అంటే ప్రభాస్ విల్లన్ గా చేసి ఉంటే ఈ ఫిల్మ్ అంటే అతను ఇంకో పాత్ర కామెడీ, ఆ డెవిల్ కూడా ప్రభాస్ అయి ఉంటే దద్దరిల్లిపోయే సినిమా. దట్ ఈస్ వాట్ ద ఎక్స్పెక్టేషన్ ఈస్. అవును, సినిమా పరమ స్లోగా ఉంది. మన ప్రభాస్ డార్లింగ్ ఎంతో లవ్ అండ్ ఎఫెక్షన్ తో చూసినా స్లోగా ఉన్నాడు. పైగా ప్రభాస్ మాట్లాడేదంటే మాట్లాడుకునే అర్థం అట్లా ఉంది. ఫాస్ట్ గా ప్రభాస్ ఫాస్ట్నెస్ ఒకటి కొంచెం ఉంది. మొత్తం ఆ స్లాంగ్ మొత్తం అంతా లవ్వే, అది వేరే విషయం. ఇక నేను వర్డిక్ట్ ఏమిస్తున్నానంటే అంతా లవ్వే అనుకుంటూ మన ప్రభాస్ కోసం విత్ ద స్పిరిట్ ఆఫ్ అంతా లవ్వే స్టోరీ అర్థం కాకపోయినా, ఫిల్మ్ స్లోగా ఉన్నా, మాస్క్ ఎక్కపోయినా, మనకు సంబంధించిన ప్రభాస్ లేకపోయినా, ఆ స్పిరిట్ కోసం విల్ మూవ్ ఆన్. ఫైన్. రేటింగ్ ఎంత ఇస్తారండి? ప్రభాస్ కోసం వెళ్ళండి, వెళ్తే మొత్తం లేకపోయినానే చెప్తున్నాను. మీకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే, బట్ ఆ ప్రభాస్ కోసం డెఫినెట్ గా
అంటే ఆల్వేస్ ప్రభాస్ అంత ఇంతకన్నా ఎక్కువ చెప్పలేం ప్రభాస్ గురించి. ప్రభాస్ కాబట్టే అంతా లవ్వే కాబట్టి ఇక మీరు అర్థం చేసుకోండి. ఈ సినిమా కూడా ప్రభాస్ వర్షన్ ఒకటి ఉంటుంది, మొత్తం ఎటకారం చేస్తుంటాడు సీరియస్ గా. అలాగే ఈ సినిమా మీరు లోపలికి వెళ్ళి ఎంజాయ్ చేయండి. అర్థమైంది. యా, ఐ థింక్ సినిమా చాలా బాగుంది అనిపిస్తుంది. సో మీరు ప్రభాస్ కోసం లోపలికి వెళ్తే సినిమా దద్దరిల్లిపోయింది. ఎంత ఇల్యూజనిస్టిక్ సినిమా అంటే ఆ భ్రమలో ఉండి ఆ భ్రమ ఏంటో తెలియక ఈ సినిమాలో ఒకటి ఉంటది. ఆ క్యారెక్టర్ వాళ్ళ నాన్నగారి క్యారెక్టర్ అద్భుతంగా చేశారు. యాక్చువల్ గా ఆ ఆవిడ గారికి మతిమరుపు ఉంటుంది, అల్జీమర్స్ డిసీజ్. అల్జీమర్స్ డిసీజ్ లో మతిమరుపు ఉండటం వల్ల ఏం బెనిఫిట్ నాకు అర్థమైంది. అలాగే ఆ మతిమరుపు ఆ అల్జీమర్స్ ఆమెకు కాదు మనకుంటే ఎలా ఉంటదా, అది సినిమా. ఇది మనం చూడలేదు అని బయటకు వచ్చేయచ్చు. సినిమా మొత్తం చూసేసి ఆ లాస్ట్ లో ఉంటది ఈయన ఎవరని. అట్లాగే మొత్తం చూసేసి ఈ సినిమా మనం చూడలేదు, ప్రభాస్ సూపర్ హిట్, సలార్కి మించిపోయింది ఇది, అది సినిమా. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఐ థింక్ సినిమా మర్చిపోయేలాగా చూసి వచ్చేసి ప్రభాస్ మాత్రమే గుర్తుంచుకోవాలని చెప్తున్నారు. సో ఆడియన్స్ అండ్ అంతా లవ్వే కాబట్టి అంతా లవ్వే. సో మన ప్రభాకి లవ్ 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 లవ్. సో మన లవ్ ని మనం ప్రభాకి చూపిస్తూనే ఉందాం. దీన్ని ఎలా ఉన్నా కానీ అలా సూపర్ హిట్ చేసేసి బ్లాక్ బస్టర్ చేద్దాం. వి లవ్ ప్రభా అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ రివ్యూ అండి. ఎంత పని చేసావయ్యా ప్రభా, నీ మంచితనంతో మారుతిని చెప్పిన స్టోరీని ఒప్పించి మమ్మల్ని మేము నొప్పించకుండా మిమ్మల్ని ఒప్పించే ప్రయత్నం చేయడానికి కోసం మేమెంత ఒప్పించాలో అదే ఇది రాజా సాబ్. ఆ మాత్రం జిస్ట్ తీసుకోవాలండి మన ప్రభా. ఇంత బ్లాక్ బస్టర్ చూసినట్టుగా ఒక చిన్న జిస్ట్ చుక్క లాంటిది ఈ సినిమా అనుకోవడమే. ఐ హోప్ ఈ సినిమాని అందరూ చూసి ఎంజాయ్ చేయాలనుకుంటున్నా, ఎంజాయ్ చేసే అనే భ్రమలో బయటికి రావాలనుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ రివ్యూ మిస్టర్ ప్రసన్. అండ్ వ్యూవర్స్, please go and watch the movie and get surprised, and please like it, share it, subscribe, follow us to follow you guys. Thank you very much. Thank you.